హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే నేను చిట్టివాడలు అయితే చేస్తున్నాను. నిజంగా ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా ప్రతిసారి మిమ్మల్నే చేయమంటారు, అంత బాగుంటాయి ఇలా చేస్తే కనుక. ఫస్ట్ అయితే ఒక కప్ అయితే పచ్చిశనగపప్పు అయితే తీసుకొని ఒక 2 అవర్స్ పాటు అయితే బాగా నాననివ్వాలి. బాగా నానిన పప్పునైతే వాటర్ వేయకుండా అయితే గట్టిగా అయితే రుబ్బుకోవాలి. ఇందులోకి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. దీంట్లోకి అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక స్పూన్ అయితే కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకొని వీటన్నిటిని అయితే గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను ప్రతిసారి నువ్వులైతే యాడ్ చేసుకుంటాను. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళు. ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న దాన్ని అయితే ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఇంకా చిన్నగా అయితే చిట్టిగారెలు అయితే వేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం